గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతామన్న ఆశావాహులైనటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. నేను మీ ఆచార్య సార్. చాలామంది నాకు ఈ లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్స్ ఎలా తీస్తారు, అలాగే హారిజెంటల్ రిజర్వేషన్స్ ఎలా తీస్తారు, దీనికి సంబంధించి చాలా ఫోన్ కాల్స్ నాకు వస్తున్నాయి. అలాగే నా ప్రియమిత్రుడు కోటి గారు కూడా ఫోన్ చేసి అన్న ఇలా ఒక వీడియో చేద్దామని చెప్పి అన్నారు. సో కానీ ప్రస్తుతం డైరెక్ట్గా వీడియో చేసేదానికి వీలు కాకపోవడం వల్ల తనకి ఈ ఆడియో మెసేజ్ నేను అందిస్తున్నాను. మనకి ఈ రోజు అయిన వెబెక్స్ మీటింగ్ ఆధారంగా 28వ తేదీ ఉదయం 9 గంటలకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉంది. ఆ రోజు రమ్మన్నారు. ఒకవేళ ఏమన్నా చేర్పులు మార్పులు ఉంటే తదుపరి తెలియజేస్తారు. అది తర్వాత విషయం పక్కన పెట్టండి. అయితే ఎవరు వెళ్ళాలి అనే దానికి గౌరవ కమిషనర్ గారు క్లారిటీ ఇచ్చారు. జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము కాల్ లెటర్స్ పెడతాం పర్సనల్ లాగిన్లో. సో ఆ కాల్ లెటర్స్ని బేస్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి గౌరవ కమిషనర్ గారు క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వెళ్ళాలి అని అంటే అన్అఫిషియల్గా సెలక్షన్ లిస్టు తయారు చేయాలి. సో సెలక్షన్ లిస్టు ఎలా తయారు చేస్తారు? లోకల్ అభ్యర్థులు ఉంటారు, నాన్ లోకల్ అభ్యర్థులు ఉంటారు. అందులో హారిజెంటల్, ఆ హారిజెంటల్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి, ఉమెన్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ. సో వీటిని ఎలా ఫిల్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక ఆడియో నేను పూర్తి స్థాయిలో చేస్తున్నాను. కొంచెం అందరూ జాగ్రత్తగా వింటే మీకు పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. మొట్టమొదటిసారిగా లోకల్ నాన్ లోకల్ పరిస్థితి చూద్దాం. లోకల్ నాన్ లోకల్ ఫిల్ చేసేటప్పుడు 2012కు పూర్వం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆఫ్లైన్లో సెలక్షన్ లిస్ట్ తయారు చేసి పెట్టేవారు. అయితే అప్పుడు ఏం జరిగేది అని అంటే ఒక్కొక్క జిల్లా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఒక్కోలా పెట్టేవారు. అంటే నాన్ లోకల్ రిజర్వేషన్ 20% రిజర్వేషన్ ఉందండి. అది రిజర్వేషన్ కాదు. ఫస్ట్ ఆ విషయాన్ని మనం గమనించాలి. అంటే టాప్ 20%లో ఉన్నటువంటి అభ్యర్థులు లోకల్ అభ్యర్థులైనా కావచ్చు, నాన్ లోకల్ అభ్యర్థులైనా కావచ్చు, అందరినీ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 80% అనేది కేవలం లోకల్ అభ్యర్థులు మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 80% ఉద్యోగాలకి నాన్ లోకల్ అభ్యర్థులు అంటే ఆ జిల్లా లోకల్ కానిటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అనేది జరగదు. టాప్ 20%లో ఒక నాన్ లోకల్ అభ్యర్థి ఉంటే ఆ జిల్లాలో సెలెక్ట్ చేయబడును. అది 20% నాన్ లోకల్ కోటా అని అంటాం. అది రిజర్వేషన్ కాదండి. టాప్ 20% రిజర్వేషన్ అంటే కేవలం నాన్ లోకల్ అభ్యర్థులకు మాత్రమే కేటాయిస్తే అది రిజర్వేషన్ అంటాం. బట్ అది రిజర్వేషన్ కాదు, ఓపెన్ కోటా. ఎవరైనా ఉండొచ్చు, లోకల్ అయినా ఉండొచ్చు, నాన్ లోకల్ అయినా ఉండొచ్చు. ఆ విషయాన్ని మొట్టమొదటిసారిగా మనం గమనించాలి. తర్వాత ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ తీసుకుంటారండి, మేనేజ్మెంట్ కాదు. మీరిచ్చే ఆప్షన్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆప్షను. సో ఇక్కడ తీసుకునేది సెలక్షన్ లిస్టు. సో సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఎవరెవరి అభ్యర్థులు పోస్టు పరిధిలోకి వస్తారు, అంటే ఏ హాల్ టికెట్ నెంబర్ల గల అభ్యర్థులు పోస్టు పరిధిలోకి వస్తారో ఆ హాల్ టికెట్ల నెంబర్లను నిర్ణయించే దశ సెలక్షన్ లిస్టు దశ. సో ఆ సెలక్షన్ లిస్టు ముందు కట్టాలి. సో సెలక్షన్ లిస్టు కట్టేటప్పుడు ఏం చేస్తారు అంటే నాన్ లోకల్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కలిపి టాప్ 20% ఓపెన్ మొట్టమొదటిసారిగా ఫిల్ చేస్తారు. అదే సెలక్షన్ లిస్ట్ కడతారు. ఆ తర్వాత అన్ని కేటగిరీస్లో ఉన్నటువంటి రిజర్వ్డ్ క్యాండిడేట్స్లో కూడా టాప్ 20% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీడీలో 10 పోస్టులు ఉన్నాయనుకోండి. టాప్ 20 అంటే టాప్ ఇద్దరు, వాళ్ళు లోకల్ అయినా అవ్వచ్చు లేదా నాన్ లోకల్ అయినా అవ్వచ్చు. ఇద్దరు 10 మంది ఉంటే ఇద్దరు, లేదా ఒక 100 పోస్టులు ఉంటే 20% కదా 20 పోస్టులు అలా అనమాట. సో ఫస్ట్ ఓపెన్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో టాప్ 20 తీస్తారు. ఆ తర్వాత అన్ని కమ్యూనిటీల్లో అంటే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అలా అన్ని కమ్యూనిటీల్లో ఉన్నటువంటి టాప్ 20% లిస్టు పెడతారు. పెట్టిన తరువాత మాత్రమే అప్పుడు మనకి లోకల్లో ఉన్నటువంటి అభ్యర్థుల చేత ఓపెన్లో ఉన్నటువంటి మిగిలిపోయి కదా టాప్ 20 పోగా మిగతా 80%, ఆ 80% క్యాండిడేట్స్కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది యూనివర్సల్గా అంటే స్టేట్ అంతా కూడా ఇది ఇలానే జరగాలి. గతంలో కొంతమంది టీచర్స్ గతంలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కలాగా తీయడం వల్ల అంటే టాప్ 20 తీసి తర్వాత 80% తీసి తర్వాత రిజర్వేషన్లో 20% తీసి తర్వాత రిజర్వేషన్లో 80% తీసి అలా తీసిన సందర్భాలు కూడా ఇప్పుడు 2012కు పూర్వం ఉంది. అందుకు కొంతమంది ఆల్రెడీ అంటే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ కొంతమందికి మిస్గైడ్ చేస్తున్నారు కూడా. సో అది కరెక్ట్ కాదు. 2012 నుంచి కూడా యూనిక్గా టాప్ 20% నింపి ఇక్కడ ఓపెన్లో ఉన్న ఉద్యోగాల్లో టాప్ 20% నింపి తర్వాత కమ్యూనిటీస్ దగ్గరికి వచ్చి కమ్యూనిటీస్లో టాప్ 20% నింపి ఇదంతా కూడా 20% లిస్టుగా సెలెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత 80% లిస్టు. ఈ 80% లిస్టులో ఓపెన్లో మిగిలిపోయినటువంటి 80% ఓపెన్ లిస్టు పెట్టి
ఆ తర్వాత రిజర్వేషన్స్ లో ఉన్నటువంటి 80% లిస్టు పెడుతున్నారు. సో ఇది మనకి లోకల్ నాన్ లోకల్ ఫిల్ చేసే విధానం, అలా మనం లెక్క పెట్టుకోవాలి. ఎస్. అలాగే ఇప్పుడు హారిజెంటల్ రిజర్వేషన్ దగ్గరకు వద్దాం. హారిజెంటల్ రిజర్వేషన్ దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటి అని అంటే, ఒకటి ఉమెన్ కేటగిరీ, రెండవది స్పెషల్ కేటగిరీ. ఉమెన్ కేటగిరీ అంటే మహిళా రిజర్వేషన్ అని చెప్తున్నాం కదా, సో ఆ మహిళా రిజర్వేషన్ ఉమెన్ కేటగిరీ. స్పెషల్ కేటగిరీ అంటే పీడబ్ల్యూబిడి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఒకటి, అలాగే ఇది మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఒకటి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఇది ఒకటి. మొత్తం ఈ 3 కేటగిరీలు కూడా స్పెషల్ కేటగిరీగా పరిగణిస్తాం అనమాట. అయితే ఉమెన్ కేటగిరీ గురించి మనం మాట్లాడదాం. గతంలో ఏం చేసేవాళ్ళము అంటే, ఉదాహరణకి ఏదైనా ఒక కమ్యూనిటీలో, ఓసీలో అవనివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ ఏ కమ్యూనిటీ అవనివ్వండి, అందులో ఒక 15 పోస్టులు ఉంటే 10 పోస్టులు జనరల్లో పెట్టేవాళ్ళు, 33% అంటే 5 పోస్టులు ఉమెన్కి కేటాయించేవాళ్ళు. ఈ 10 పోస్టులు అంటే మొత్తం 15 పోస్టుల్లో 10 పోస్టులు జనరల్కి వచ్చేవి. ఆ 15 పోస్టులో 33% ఉమెన్ కాబట్టి 5 ఉమెన్కి వచ్చేవి. ఇప్పుడు ఈ జనరల్, ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, బీసీడీ జనరల్లో ఉన్నటువంటి 10 పోస్టులు కూడా 10 మంది ఉమెనే సెలెక్ట్ అయినప్పటికీ కూడా ఆ మిగతా 5 పోస్టులు కేవలం ఉమెన్కి మాత్రమే సెలెక్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆ 15 పోస్టులు అంటే టాప్ 1వ ర్యాంకు నుంచి 15వ ర్యాంకు వరకు 15 ర్యాంకులు నింపుతున్నారు. నింపాలి కూడా. అలా నింపిన తర్వాత, సెలెక్ట్ చేసిన తర్వాత ఈ 15 మందిలో 5 ఉమెన్ ఉన్నారా లేదా చూసుకోవాలి. 5 ఉమెన్ ఉన్నారు అనుకోండి, 5 కంటే ఎక్కువ ఉండొచ్చు, 15 మంది ఉమెన్ ఉండొచ్చు, బట్ కనీసం 5 ఉండాలి. 5 ఉమెన్ ఉంటే ఓకే. ఒకవేళ 4 ఉమెన్ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే, ఆ 5వ ఉమెన్ లేరు కాబట్టి 5 ఉండాలి కాబట్టి ఆ చివరున్న మేల్ని డిలీట్ చేసి ఫీమేల్ని అక్కడ సెలక్షన్ లిస్ట్ పరిధిలోకి తీసుకొస్తారనమాట. సో ఇది ఉమెన్ కేటగిరీలో హారిజెంటల్ రిజర్వేషన్ నింపే విధానం. అయితే ఎస్పెషల్లీ డిఎస్సి దగ్గరకు వచ్చేసరికి ఉమెన్ ఎప్పుడు కూడా ముందు ఉండడం అనేది జరుగుతుంది. దాదాపు అన్ని కేటగిరీల్లో కూడా మేము అబ్జర్వ్ చేసాం. అన్ని కేటగిరీల్లో దాదాపు ఎస్జిటి అయితే అసలు 2/3 ఉమెన్ ఉంటున్నారు. ఎక్కడ కూడా ప్రతి కేటగిరీలో 2/3 ఉమెన్ ఉంటున్నారు టాప్లో. మిగతా స్కూల్ అసిస్టెంట్స్ కూడా ఎక్కువ సందర్భాల్లో అలానే జరుగుతుంది. ఒక ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మాత్రం ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు మనకు బాగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉమెన్ టాప్లో లేరు కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. 11 పోస్టులు హారిజెంటల్ గా ఉంటే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో, ఎస్పెషల్ శ్రీకాకుళం సంగతి చెప్తున్నాను నేను. శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో 11 మంది ఉమెన్ ఉంటే టాప్ లో ఓపెన్ లో 3 ఉన్నారు ఉమెన్. మిగతా 8 మందికి కూడా అప్పుడు ఏమవుతుంది, చివరి మేల్ ను తొలగించి ఆ ఫీమేల్ ని యాడ్ చేసి వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మిగతా సందర్భాల్లో, మిగతా స్కూల్ అసిస్టెంట్స్ విషయంలో లేదా ఎస్జిటి విషయంలో కూడా ఎక్కడ కూడా ఆ అవకాశం అయితే లేదు. దాదాపుగా అక్కడ ఉమెన్ రిజర్వేషన్ హారిజెంటల్ గా సాటిస్ఫై అయిపోతుంది కాబట్టి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించబడడం లేదు. దాదాపుగా ఎక్కడో 1-2 ఉండొచ్చేమో కానీ దాదాపుగా అన్ని కేటగిరీలు కూడా అలాగే జరుగుతుంది. అయిపోయింది. సో ఇది ఉమెన్ కేటగిరీకి సంబంధించి హారిజెంటల్ రిజర్వేషన్ నింపే విధానం. తర్వాత ఇంకొక రూల్ ఉందండి హారిజెంటల్ రిజర్వేషన్ లో. దేర్ ఈజ్ నో క్యారీ ఫార్వర్డ్ రూల్ ఇన్ హారిజెంటల్ రిజర్వేషన్. హారిజెంటల్ రిజర్వేషన్ లో క్యారీ ఫార్వర్డ్ రూల్ ఉండదు. అంటే ఏంటి అని అంటే, గతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ లేదా ఎస్సీ కానీ తీసుకున్నాం అనుకోండి, ఒక ఎస్టీ కేటగిరీ తీసుకుంటే ఎస్టీ కేటగిరీలో క్వాలిఫైడ్ ఉమెన్ కానీ లేకపోతే ఆ ఉమెన్ పోస్టు నెక్స్ట్ డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ అయ్యేది. ఆ పోస్టు అంటే క్వాలిఫైడ్ లేరు కదా అని చెప్పి. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఒకవేళ ఉమెన్ హారిజెంటల్ రిజర్వేషన్లో, హారిజెంటల్ వెర్టికల్ కాదు, హారిజెంటల్ రిజర్వేషన్లో ఉమెన్ కానీ క్వాలిఫైడ్ ఉమెన్ కానీ లేకపోతే ఆ పోస్టును తీసుకొచ్చి జనరల్లో కలిపి ఫిల్ చేయాలి. ఇది ఉమెన్ కేటగిరీకి సంబంధించినటువంటి విషయం. జాగ్రత్తగా పరిగణలో తీసుకోండి. మరొకసారి చెప్తాను చూడండి. వెర్టికల్, హారిజెంటల్ అని చెప్పుకున్నాం. వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి? ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇవి వెర్టికల్ రిజర్వేషన్. మళ్ళీ ఈ వెర్టికల్ రిజర్వేషన్ లో ప్రతి కమ్యూనిటీలో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి కమ్యూనిటీలో కూడా ఉమెన్ ఉంటారు కదా, ఉమెన్ కి కూడా స్పెషల్ గా రిజర్వేషన్ ఇస్తున్నాం కదా, అంటే అది రిజర్వేషన్ లో రిజర్వేషన్ కాబట్టి హారిజెంటల్ రిజర్వేషన్ అన్నమాట. సో ఇప్పుడు హారిజెంటల్ రిజర్వేషన్ అనేది 2 టైప్స్, ఉమెన్ కేటగిరీ హారిజెంటల్ రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీ హారిజెంటల్ రిజర్వేషన్. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఉమెన్ కేటగిరీ హారిజెంటల్ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఉమెన్ కేటగిరీ హారిజెంటల్ రిజర్వేషన్ ఈజ్ ఏ నాట్ ఏ రిజర్వేషన్, జస్ట్ ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేషన్. అంటే ఒక కమ్యూనిటీకి కేటాయించినటువంటి వెర్టికల్ రిజర్వేషన్ లో ఒక కమ్యూనిటీకి కేటాయించబడినటువంటి ఉద్యోగాల్లో 33.1/3% ఉమెన్ ఉన్నారా లేదా అనేది మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాని
గతంలో నుంచి మనం తీసుకున్నట్టు 15 పోస్టులు ఉంటే 10 పోస్టులు జనరల్లో పెట్టి 5 పోస్టులు ఉమెన్కి కేటాయించి ఈ 10 మందిలో ఎంతమంది ఉమెన్ వచ్చినా మనం పరిగణలోకి తీసుకోకుండా ఆ 5ంటిని కేవలం ఉమెన్కే కేటాయించడం అనేది జరగదు. సో మొత్తం 15 మందిని కూడా సెలెక్ట్ చేసిన తర్వాత అందులో 5గురు ఉమెన్ ఉన్నారా లేదా చూసి ఆ 5గురు ఉమెన్ ఉంటే రిజర్వేషన్ సాటిస్ఫై అయిపోయినట్టు లెక్క. ఒకవేళ 5గురు లేకపోయినప్పుడు మాత్రమే ఆ చివరిలో ఉన్నటువంటి మేల్ని డిలీట్ చేసి ఫీమేల్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది హారిజంటల్ ఫిల్ చేసే విధానం. ఇంకా నియమం ఏంటి చెప్పాను, దెర్ ఇస్ నో క్యారీ ఫార్వర్డ్ రూల్ ఇన్ హారిజంటల్ రిజర్వేషన్. అంటే క్వాలిఫైడ్ ఉమెన్ లేకపోతే ఆ పోస్ట్ని ఎంతమంది ఉమెన్ అయితే క్వాలిఫైడ్ లేరో, ఫర్ ఎగ్జాంపుల్ హారిజెంటల్ గా ఉమెన్కి ఒక 5 పోస్టులు కేటాయించాం, 3గురే క్వాలిఫైడ్ ఉన్నారు ఒక ఎస్టీ కేటగిరీలో అనుకోండి ఉదాహరణకి. సో ఇంకా 2 క్వాలిఫైడ్ లేరు అని అనుకోండి, ఆ 2 పోస్టులని కూడా నెక్స్ట్ డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ హారిజెంటల్ రిజర్వేషన్లో నియమం ఏంటి అంటే ఆ 2 ఉద్యోగాల్ని కూడా జనరల్లో పెట్టేసి ఉమెన్ లేరు కాబట్టి మేల్కి అంటే ఫీమేల్ లేకపోతే మేల్కి ఇచ్చేయొచ్చు. అది ఒక నియమం అన్నమాట. ఇది ఉమెన్ కేటగిరీ హారిజెంటల్ రిజర్వేషన్. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ హారిజెంటల్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడే మనకి చిన్న మతలబు ఉంటుంది. ఏంటి మతలబు అని అంటే, చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే కిందికి చూసి ఆ టాప్లో ఎవరైతే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ విఐ కానీ హెచ్ఐ కానీ ఓహెచ్ కానీ ఎంఐ కానీ ఉంటే వాళ్ళకి పోస్ట్ కేటాయిస్తారు అని అనుకుంటున్నారు. కానీ పోస్ట్ కేటాయించే విధానం అది కాదు. మరి ఎలా కేటాయిస్తారు అనేది ఒకసారి చూద్దాం. దీనికి అడాక్వసీ డేటా అనేది అవసరం. కన్సర్న్ డిపార్ట్మెంటు ఈ వికలాంగుల సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్తో కలిసి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ప్రతి డిఎస్సిలో కూడా, డిఎస్సి అవనివ్వండి, గ్రూప్ 2 అవనివ్వండి, గ్రూప్ 2 గ్రూప్ 1 అవనివ్వండి, ఏ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా ప్రతి రిక్రూట్మెంట్లో కూడా ఈ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కమ్యూనిటీ, అలాగే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరెవరు రిక్రూట్ చేయబడ్డారో ఒక రిజిస్టర్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో ఎస్ఏ మ్యాథ్స్ తీసుకున్నాం. ఎస్ఏ మ్యాథ్స్ ఈ స్పెషల్ కేటగిరీలో ఫస్ట్ పీడబ్ల్యూబీడీ గురించి చూద్దాం. ఈ స్పెషల్ కేటగిరీలో పీడబ్ల్యూబీడీ ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంది, అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఉంది. ఈ 3 కూడా స్పెషల్ కేటగిరీలోనే వస్తాయి. సో ఫస్ట్ పీడబ్ల్యూబీడీ గురించి తీసుకుందాం. పీడబ్ల్యూబీడీలో మనకి ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐకి ఒక పోస్ట్ ఉంది. ఈ ఎంఐకి ఒక పోస్ట్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర అడాక్వసీ డేటా ఉంటుంది. ఈ ఎంఐ పోస్టు ఎవరికి అంటే ఏ కేటగిరీకి అంటే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్లలో ఏ కేటగిరీకి ఇవ్వాలి ఒకటి. రెండవది అది ఆ కేటగిరీలో మేల్కి ఇవ్వాలా ఫీమేల్కి ఇవ్వాలా అనేది కూడా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఆ డేటా ప్రాప్తికి ఆ కమ్యూనిటీలో ఆ మేల్ లేదా ఫీమేల్కి ఆ పోస్ట్ని కేటాయించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఆ ఎంఐ పోస్ట్ అనేది బీసీడీలో ఫీమేల్కి ఇవ్వాలి అని అనుకోండి. సో ఆ ఎంఐ కేటగిరీ పోస్టు బీసీడీ ఫీమేల్కి కేటాయిస్తారు. ఎలా కేటాయిస్తారు అంటే ఇప్పుడు శ్రీకాకుళంలో బీసీడీ ఎస్ఏఎంఎస్ బీసీడీలో 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులలో ఒకరు ఎంఐ క్యాండిడేట్ అయి ఉన్నారు అనుకోండి, అది కూడా ఉమెన్ అయి ఉండాలి. ఎందుకంటే ఎంఐ ఫీమేల్ అనుకున్నాం కదా, బీసీడీ ఫీమేల్కి కేటాయించబడింది కాబట్టి యాజ్ పర్ అడాక్వసీ డేటా ఫీమేల్కి ఎంఐ బీసీడీ ఫీమేల్ కేటాయించబడింది కాబట్టి 2 పోస్టులు ఉండి అందులో ఒకరు ఫీమేల్ ఉంటే, ఫీమేల్ ఎంఐ క్యాండిడేట్ ఉంటే ఓకే, అంటే సెలక్షన్ లిస్ట్ సాటిస్ఫై అయిపోయినట్టే, అంటే ఈ రాస్టర్ని సాటిస్ఫై చేసినట్టు. ఒకవేళ ఆ ఎంఐ క్యాండిడేట్ ఫీమేల్ లేరు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే ఇద్దరిని సెలెక్ట్ చేశారు కదా, వాళ్ళిద్దరిలో చివరి వ్యక్తిని తొలగించి కిందికి వచ్చి ఆ ఎంఐ క్యాండిడేటు బీసీడీ ఫీమేలు ఎక్కడున్నారో వెతికి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా హెచ్ఐ అవనివ్వండి, ఓహెచ్ అవనివ్వండి, హెచ్హెచ్ అవనివ్వండి, అలా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ పోస్ట్ ఎవరికి ఇవ్వాలి అనేది అడాక్వసీ డేటా ప్రాప్తికి రిజిస్టర్లో వాళ్ళు నమోదు చేసి ఉంచుతారు. దాని ప్రాప్తికి మాత్రమే దాన్ని ఫిల్ చేస్తారు. అది మనకి తెలియదు. అట్ ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంటే మనకు తెలుస్తుంది అది. సరే, సో ఇది మనకి పీడబ్ల్యూబీడీ నింపే విధానం. అయితే ఇక్కడ పీడబ్ల్యూబీడీ నింపే విధానం 4 టైప్స్ ఆఫ్ డిజబిలిటీ ఉన్నారండి. ఎంఐ అని, విఐ అని, హెచ్ఐ అని, ఓహెచ్ అని, హెచ్హెచ్ అని, ఇలా రకరకాలుగా ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక కేటగిరీ డిజబిలిటీ క్యాండిడేట్స్ లేకపోతే ఇంకో కేటగిరీ చూడొచ్చు, వాళ్ళు కూడా పూర్తిగా లేకపోతే ఇంకో కేటగిరీ చూడొచ్చు, వాళ్ళు లేకపోతే ఇంకో కేటగిరీ చూడొచ్చు. అసలు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ లేరు అనుకోండి, అప్పుడు ఆ పోస్ట్ అనేది ల్యాప్స్ అవుతుంది. ఆ పోస్ట్ ల్యాప్స్ అవుతుంది. అది అంటే ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్లో పోస్ట్ ల్యాప్స్ అవ్వదు, జనరల్లోకి వెళ్ళిపోద్ది. సంబంధిత కమ్యూనిటీ యొక్క జనరల్లోకి వెళ్ళిపోద్ది. అంటే బీసీడీ ఉమెన్ లేకపోతే బీసీడీ జనరల్కి వెళ్ళిపోద్ది, ఓసీ ఉమెన్ క్వాలిఫైడ్ లేకపోతే ఓసీ జనరల్కి వెళ్ళిపోద్ది, ఎస్సీ ఉమెన్ క్వాలిఫై లేకపోతే ఎస్సీ జనరల్లోకి వెళ్ళిపోద్ది. కానీ స్పెషల్ కేటగిరీలో ఉన్న పోస్టులన్నీ కూడా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేకపోతే పోస్ట్ ల్యాప్స్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో అలా పీడబ్ల్యూబీడీ నింపుతారు.
ఇక్కడ స్పెషల్ కేటగిరీ అంటే పీడబ్ల్యూడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, వీళ్ళు కూడా అంతే. ఈ క్యాండిడేట్స్ తాలూకా పోస్టులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 స్పోర్ట్స్ పర్సన్ కి కేటాయిస్తే ఈ 2 పోస్టులు కూడా ఎందులో నుంచి తగ్గించబడతాయి అని అంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పోస్టులు కూడా ఒకటి ఓసీకి, ఒకటి బీసీఏకి కేటాయించబడి ఉన్నాయి అనుకోండి, యాజ్ పర్ అడాక్వసీ డేటా. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఓసీ క్యాండిడేట్స్ లో ఇప్పుడు శ్రీకాకుళం ఎస్ఏ మ్యాథ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, 21 ఓసీ ఉన్నాయి. అంటే జడ్పీ మరియు ట్రైబల్ వెల్ఫేర్ ఈ 2 కలిపి 21 ఓసీ పోస్టులు ఉన్నాయి. ఈ ఓసీ పోస్టులు 21లలో ఎవరైనా సరే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారా? సో లేరు, ఎందుకంటే జనరల్ రిక్రూట్మెంట్ కాబట్టి అక్కడ ఉండరు. సో లేరు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ చివరి మేల్ ఆర్ ఫీమేల్ డిలీట్ చేసేసి ఆ స్పోర్ట్స్ పర్సన్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది, అక్కడ పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా అనమాట. లేదా బీసీడీ కేటాయిస్తే బీసీడీ పోస్ట్ పోతుంది, లేదా బీసీఏకి కేటాయిస్తే బీసీఏ పోస్ట్ పోతుంది. అలా కేటాయించడం అనేది జరుగుతుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా సేమ్ ఇలానే ఫిల్ చేయడం జరుగుతుంది. అయితే స్పెషల్ కేటగిరీలో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే పోస్ట్ అనేది ల్యాప్స్ అవుతుంది. ఉమెన్ కేటగిరీలో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే ఆ కమ్యూనిటీకి సంబంధించిన జనరల్లో ఆ పోస్ట్ అనేది కలపడం అనేది జరుగుతుంది. సో ఇది హారిజంటల్ రిజర్వేషన్ లో ఉమెన్ కేటగిరీ మరియు స్పెషల్ కేటగిరీ 2 కూడా నింపే విధానం, సెలక్షన్ చేసే విధానం. అయితే ఇప్పుడు కొంతమందికి ఎలా డౌట్స్ అడుగుతున్నారు అంటే, ఏ డౌట్స్ అడుగుతున్నారంటే, సార్ మరి మేము మేనేజ్మెంట్ ఆప్షన్ ఇచ్చాం, పోస్ట్ కేటగిరీ ఆప్షన్ ఇచ్చాం, అంటే పీజీటీ మ్యాథ్స్, అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఎస్జిటి, అలాగే మళ్ళీ ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తీసుకుంటే ట్రైబల్ వెల్ఫేరా, లోకల్ బాడీసా, లేదంటే మున్సిపల్ కేటగిరీ, లేదా మున్సిపల్ కార్పొరేషనా, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ కూడా మేము ఆప్షన్స్ ఇచ్చామండి, వీటి పరిస్థితి ఏంటండి అని అంటున్నారు. ముందుగా అసలు యాక్చువల్గా గత డిఎస్సీలన్నింటిలో కూడా సెలక్షన్ లిస్ట్ కట్టేటప్పుడు ఈ మేనేజ్మెంట్ కేటాయించడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ముందు సెలక్షన్ లిస్ట్ కట్టేస్తారు. అన్ని పోస్టులు కలిపి ఒక కేటగిరీలో ఎన్ని మేనేజ్మెంట్లు ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కేటగిరీ తీసుకున్నాం అనుకోండి, లోకల్ బాడీస్, అలాగే ట్రైబల్ వెల్ఫేర్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్, ఎన్ని మేనేజ్మెంట్లలో అయితే పోస్టులు ఉన్నాయో అన్ని మేనేజ్మెంట్లకి కలిపి ఒకటే సెలక్షన్ లిస్టు కట్టడం జరుగుతుంది. ఈ సెలక్షన్ లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత, సో ఎస్ఏ మ్యాథ్స్ సెలక్షన్ లిస్ట్ అంతా అయిపోయింది. ఎస్ఏ మ్యాథ్స్కి ఒక సెలక్షన్ లిస్ట్ వస్తుంది, పీజీటీకి ఒక సెలక్షన్ లిస్ట్ వస్తుంది, టీజీటీకి ఒక సెలక్షన్ లిస్ట్ వస్తుంది, అలాగే ఎస్జిటికి ఒక సెలక్షన్ లిస్ట్ వస్తుంది. ఇలా పోస్ట్ కేటగిరీకి సంబంధించి ఎన్ని మేనేజ్మెంట్లు ఉన్నా అన్ని మేనేజ్మెంట్లు కూడా ఒకటే సెలక్షన్ లిస్ట్ వస్తుంది. సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత రాస్టర్ సైకిల్స్ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ రాస్టర్ సైకిల్ వచ్చిన తరువాత అప్పుడు మెరిట్ ప్రాప్తికి, అభ్యర్థులు ఇచ్చినటువంటి ఈ ప్రిఫరెన్స్ ప్రాప్తికి మనకి ఈ మేనేజ్మెంట్ కేటాయింపు అనేది జరుగుతుంది. ఏ మేనేజ్మెంట్ ఎవరికి అనేది అంతవరకు రాస్టర్ సైకిల్ కంప్లీట్ అయ్యి ఆ రాస్టర్ సైకిల్లో ర్యాంక్ ఇచ్చినంత వరకు కూడా ఈ మేనేజ్మెంట్ కేటాయింపు అనేది జరగదు. అక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. అంతవరకు కూడా మేనేజ్మెంట్ ఊసి పట్టరు. ఇంతవరకు జరిగినటువంటి అన్ని రిక్రూట్మెంట్లో కూడా జరిగినటువంటి కథ ఇదే. సో అంతేగాని ఇప్పుడు మీరు సార్ మేము మేనేజ్మెంట్ అంటే జడ్పీ కేటగిరీ, అదే లోకల్ బాడీస్ అని, ట్రైబల్ వెల్ఫేర్ అని, మున్సిపల్ అని ఇవి ఇచ్చామంటే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు ఇది వస్తుంది, నాకు సెకండ్ ర్యాంక్ వస్తుంది, నాకు ఇది వస్తుంది అన్నాక లేదు. ఎందుకంటే రాష్ట్ర సైకిల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడు ఓపెన్లో లాస్ట్లో ఉండేవాడి కంటే మన కమ్యూనిటీలో టాప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్లో లాస్ట్లో ఉన్నాడు కంటే బీసీడీలో టాప్లో ఉన్నోడికి రాష్ట్ర సైకిల్లో ముందెళ్ళే అవకాశం ఉంది. అలాంటప్పుడు వాడు కోరుకునే మేనేజ్మెంట్ వస్తుంది. అదేంటి సార్ నాకు బెస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, నేను ఓపెన్లో లాస్ట్లో ఉన్నాను, నా తర్వాత కదా తను బీసీడీలో సెలెక్ట్ అయ్యారు, నేను ఫస్ట్ కోరుకున్న మేనేజ్మెంట్ నాకు రాలేదు, నాకంటే తక్కువ మార్కులు వచ్చినోడికి ఎందుకు ఆ మేనేజ్మెంట్ వచ్చింది అని అడగడానికి మనకు హక్కు లేదు, ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అది. సో అలా జరుగుతుంది అనమాట. సో ఇలా మనకి రిజర్వేషన్స్ ని ఫిల్ చేయడము, సెలక్షన్ లిస్ట్ పెట్టడము, మేనేజ్మెంట్ల కేటాయింపు అనేది ఇలా జరుగుతుంది. సో ఇది అసలు జరిగే విధానం, దీని ప్రాప్తికే అంతా జరుగుతుంది. అయితే ఇప్పుడు కేటగిరీ పోస్టులు కానీ తీసుకుంటే అలా రిపీట్ కాకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. ముందు ఆప్షన్స్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీ మ్యాథ్స్, టీజీటీ మ్యాథ్స్, అలాగే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఇలా అందరూ పెట్టారు అనుకోండి, పెట్టేటప్పుడు ఎవరి పోస్ట్ వాళ్ళకి కేటాయించేసి ముందే, ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీ టీజీటీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ మెరిట్ లిస్ట్లో నుంచి వాళ్ళు ముందే పక్కకు తీసేస్తారు, ఓన్లీ ఎస్ఏ మ్యాథ్స్ ని పరిగణలో తీసుకుంటారు. అలా అనమాట. సో అందుకోసం ముందుగా పోస్ట్ ప్రిఫరెన్స్ తీసుకోవాలి. అయితే చాలా మంది సార్ మాకు అప్పుడు అవగాహన లేదండి, మేము ఏదో పోస్ట్ ప్రిఫరెన్స్ మేము పెట్టేశాము అని చెప్తున్నారు. మీరు రిప్రజెంట్ చేయడం ఆపొద్దు, రిప్రజెంట్ చేయండి. ఎందుకంటే ఆ రోజు మీరు అప్లికేషన్ పెట్టే నాడు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు. ఆ రోజు చాలా మందికి అవగాహన లేదు. సో గౌరవ మంత్రి గారిని కూడా మన తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం, అలాగే గౌరవ కమిషనర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 6 months ముందు అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్, ఆ టైంలో వాళ్ళకి అభ్యర్థులకి అవగాహన లేక తప్పు చేసి ఉండొచ్చు.
సో ఏదో చేసిన చిన్న తప్పుకి మీరు జీవితాంతం ఇదే ఉద్యోగం చేసుకోండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని మా ఒపీనియన్. సో అందరి తరపున కూడా గౌరవ కమిషనర్ గారిని మరియు గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో వాళ్ళు కూడా ఈ రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకుంటారని భావిద్దాం. అందరూ కూడా వీలైతే రిప్రజెంట్ చేయండి, దాన్ని కూడా పరిగణలో తీసుకుని ఆప్షన్స్ని మళ్ళీ నమోదు చేసే అవకాశం ఇస్తారని భావిద్దాం. అలా ఇస్తే చాలా మంది లబ్ధి పొందుతారు. ఎందుకనంటే కొంతమంది ఎస్జిటి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ కూడా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం అనమాట. ఆ రోజు వాళ్ళకి అవగాహన లేకుండా ఏదో ఆప్షన్ ఇచ్చేయడం జరిగింది, బట్ ఈ రోజు చాలా బాధపడే పరిస్థితి. సో కనీసం అలాంటి వాళ్ళకైనా సరే మానవతా కోణంలో అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో గౌరవ కమిషనర్ కానీ లేదా విద్యాశాఖ మంత్రి గారు కానీ పరిగణలోకి తీసుకుని వాళ్ళ విషయంలోనైనా సరే ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే చూడండి, 15-20 సంవత్సరాల ఎస్జిటి సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ కోసం ప్రాకులాడుతున్న పరిస్థితి ఈరోజు. సో అలాంటిది డైరెక్ట్గానే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చి అది వదిలేసి ఎస్జిటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అవగాహన లేమి వలన. సో ఆ చిన్న చిరుతప్పు వలన వాళ్ళు కష్టపడి 7 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి సో దయచేసి గౌరవ మంత్రి గారు కానీ లేదా కమిషనర్ గారు కానీ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారని కోరుకుందాం. సో ఇది ఈ రిజర్వేషన్స్ ఫిల్ చేసే విధానం. నాకున్న అవగాహన ప్రాప్తికి గత డిఎస్సిలో నేను దగ్గరుండి పరిశీలించినటువంటి విషయాల ప్రాప్తికి నేను ఈ విషయాన్ని మీకు అందరికీ అందిద్దాం, కొంచెం అవగాహన కల్పిద్దామని చెప్పి ఈ విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. సో అందరికీ థ్యాంక్స్ అండి. అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. మీ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి పిల్లల్ని మీ స్టూడెంట్స్ని మంచిగా తయారు చేసి వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆల్. ఇట్లు మీ ఆచార్య.